వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కన్నుల పండుగ మల్లికార్జున స్వామి ప్రభోత్సవం. భద్రాద్రిలో శాస్త్రోక్తంగా సీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు. శ్రీరామనవమి కోసం సుందరంగా ముస్తాబవుతున్న రామయ్య కోవెల. మానసారెడ్డిని అభినందించిన ఎమ్మెల్సీ కవిత. తెలంగాణకు గర్వకారణంగా నిలవాలని హితవు. DRDOలో ఉద్యోగాలంటూ ఎరా నిరుద్యోగుల వద్ద డబ్బు వసూలు చేసి పాల్గొని పోలీసులకు ఉగాది పురస్కారాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. 583 మందికి పథకాలను అందజేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. అశేష భక్త జనవాహిని మధ్య శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ప్రభోత్సవం కన్నుల పండుగగా సాగింది. వేలాది మంది భక్తజనంతో శ్రీశైలం ప్రధాన రహదారులు కిటకిటలాడాయి. భ్రమరాంబను తమ ఆడపడుచుగా, మల్లికార్జున స్వామి తమ అల్లుడిగా కొలిచే కన్నడిగులు ఈ ప్రభోత్సవంలో పాల్గొన్నారు. స్వామితో పాటు అమ్మవార్లను దర్శించి తరించారు. వేలాది మంది కన్నడ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో శ్రీశైలం పురవీధులు మారుమోగాయి. ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీలో వైభవంగా స్వామితో పాటు అమ్మవార్లను గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వరకు ఊరేగించారు. కాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక హారతులిచ్చారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అరటి పండ్లను ప్రారంభోత్సవం పైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులు చేశారు. परम कल्याण निधये नमः। ओम भव भयावहाय नमः। ओम उग्राय नमः। ओम पशुपतये नमः। ओम भर्गाय नमः। कुंजनासुर भंजनाय नमः। ओम परमात्मने नमः। ओम परानंदमूर्तये नमः। ओम पल्लवभूषणाय नमः। ओम पंचवक्त्राय नमः। ఇక భద్రాచలం రామాలయంలో శ్రీ సీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా నిరాడంబరంగా మొదలయ్యాయి. ఇదే సమయంలో మరోవైపు నవమి కళ్యాణ వైభవం కోసం భద్రాద్రిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. చలువ పందిళ్లు, అందమైన రంగులతో ఆలయ పరిసరాలు కలకలలాడుతున్నాయి. దేదీప్యమానమైన విద్యుత్ దీప భద్రాచల రామాలయం నవమికి సిద్ధమైంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం చూడటానికి దూర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 21, 22న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం మహాపట్టాభిషేకానికి కరోనా అడ్డంకిగా మారింది. భక్తులు కళ్యాణం కన్నులారా వీక్షించే అవకాశాన్ని కోల్పోయింది. మధ్యమాల ద్వారానే కళ్యాణం చూసి తరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ముందుగా భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్లవనామ సంవత్సరాది ఈ రోజు నుంచి ప్రారంభమై మన భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. పక్షం రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో ఈ రోజు నుంచి అనగా ఈ ఉగాది నుండి ప్రారంభించి శ్రీరామనవమి వరకు ఉండేటువంటి ఈ 9 రోజులను వసంత నవరాత్రులుగాను, అలాగే ధ్వజారోహణం జరిగేటువంటి సప్తమి నాడు ఆ రోజు ప్రారంభించి పూర్ణిమ వరకు ఉండేటువంటి ఆ 9 రోజులు నవాహ్నిక బ్రహ్మోత్సవాలుగాను, శ్రీరామనవమి నాడు జరిగేటువంటి తిరుకల్యాణ మహోత్సవం ఇవన్నీ కలుపుకొని ఒక పక్షోత్సవంగా వైభవోపేతంగా రాముల వారికి జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవం ఈ బ్రహ్మోత్సవాలు. దీనికి బ్రహ్మోత్సవము అని పేరు ఎలా వచ్చింది అని అంటే, ఒకటి బ్రహ్మదేవుడు స్వామివారికి జరిపినటువంటి ఉత్సవంగా ఇది బ్రహ్మోత్సవం అనొచ్చు. అంతేకాకుండా బ్రహ్మము అనంటే భగవంతుడికి పేరు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం కాకుండా సాక్షాత్తుగా పరబ్రహ్మ పరమాత్మ అని అంటాం కదా, ఆయనకు పేరు. రామచంద్రమూర్తే పరబ్రహ్మము అని అంటారు. రామచంద్రమూర్తి కంటే గొప్ప దైవం లేడు కనుక ఆ రాముడికి జరిగేటువంటి ఉత్సవం కనుక బ్రహ్మోత్సవము అని అంటారు. ఇది రెండవ అర్థం. అసలు దీనికి ఆగమశాస్త్రాన్ని అనుసరించి మహోత్సవము అనేటువంటి పేరున్నది. మహః అంటే భగవంతుడికే మహః అని పేరు. అనగా ఆ వ్యాహృతుల్లో భూహు భువః సువః అనేటువంటి వ్యాహృతుల్లో మహః అనేటువంటి వ్యాహృతి మహ ఇతి బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్తోంది. ఇక తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇల్లు నిర్మిస్తున్న పేరాల మానసారెడ్డిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. నూతన ఆవిష్కరణను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో కలిసిన మానస గృహ నిర్మాణ విధానాన్ని వివరించారు. మానసారెడ్డి భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్లు గ్రామానికి చెందిన పేరాల మానసారెడ్డి తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ అనంతరం వివిధ దేశాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో ఇండ్ల నిర్మిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. వాటి ఆధారంగా తెలంగాణ ప్రాంతంలోనూ తక్కువ ఖర్చుతో ఇంటి డిజైన్ను రూపొందించింది. ఇక ఈ నెల 14న ఆలియాలో సీఎం కేసీఆర్ తలపెట్టిన బహిరంగ సభను రద్దు చేయాలని యుగతులసి గోసేన ఫౌండేషన్స్ చైర్మన్ కె శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మరోసారి ఎలక్షన్ కమిషన్కు వినతి పత్రం సమర్పించారు. ట్యాంక్ బండ్ బుద్ధ భవన్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ శశాంక్ గోయల్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా సీఎం సభను రద్దు చేయాలని కోరినట్లు చెప్పారు. తాజాగా విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ప్రీమియర్ షో బెనిఫిట్ షోలకు ఎలా అనుమతించారంటూ నిలదీశారు. పరిస్థితి ఏర్పడడానికి గల కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేపట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ పెట్టలేకపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ముఖ్యంగా మేము ఏప్రిల్ 1వ తారీఖు ఎన్టీఆర్ స్టేడియంలో గో మహాగర్జన గోహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ కబేలాలు స్టార్ట్ చేస్తున్నారు. స్లాటర్ హౌజెస్, బీఫ్ షాపులు, గల్లీకి ఒక బీఫ్ షాప్ ఓపెన్ అవుతున్నాయి.
ఎక్కడ పడితే అక్కడ కళ్యాణి బిర్యానీలు అమ్ముతున్నారు. సో వీటిని అరికట్టాలని చెప్పేసి గోవు కోసని ప్రపంచానికి వినిపించాలని ఎన్టీఆర్ స్టేడియంలో గో మహాగర్జన అని చెప్పేసి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరితోని ఒక బహిరంగ సభ పెట్టుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. దానికి మేము అప్లికేషన్ ప్రొసీజర్ ప్రకారం పెట్టుకుంటే పోలీసు వారు మాకు అనుమతి ఇచ్చారు. ఏప్రిల్ 1వ తారీఖు బహిరంగ సభ పెట్టుకున్నటువంటి విషయానికి ప్రపంచానికి అంతా తెలిసి ప్రచారం చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని వేదిక రెడీ అయిపోయి కొద్ది గంటల్లో స్వామీజీ వాళ్ళందరూ అక్కడ రాబోతున్నారన్న విషయాన్ని తెలిసి ఈ ముఖ్యమంత్రి 24 అవర్స్ బిఫోర్ మార్చి 30 తారీఖు ఒక జీవో తీసుకొచ్చి 69 జీవో ఈ జీవో తీసుకొచ్చి ఈ మీటింగ్ క్యాన్సిల్ చేయాలి జీవో ప్రకారం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏసీపీసీ నోటీసులు పంపించి అన్ని ఏర్పాట్లు అయిపోయి కొద్ది గంటల్లో స్వామీజీలు రాకపోతే వస్తున్నారన్నటువంటి విషయాన్ని తెలిసి కూడా ఈ ముఖ్యమంత్రి తనకున్నటువంటి అహంకారం, తనకున్నటువంటి పవర్ని చూసుకోనో ఏంటో తెలియదు కానీ విచిత్రంగా మా ప్రోగ్రామ్కి క్యాన్సిల్ చేయడానికి వచ్చి సర్వ్ చేసేసారు. ఇమీడియట్గా మేము హైకోర్టుకి లంచ్ మోషన్ మూవ్ చేసి భగవంతుని అనుగ్రహంతో, ఏడుకొండల స్వామి దయతో, ఆ గోమాత దీవెనలతో, అక్కడికి వచ్చేటువంటి గోభక్తులు అందరి ఆశీస్సులతో మాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రోగ్రాం చేసుకున్నాం, అయిపోయింది. ఈ ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వకీల్ సాబ్ సినిమాకి 1000 మంది ప్రివ్యూ రిలీజ్కి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత షర్మిల గారు ఖమ్మంలో సంకల్ప సభ పెట్టుకున్నారు. 1000 మందితోని సభ, 100 కార్లతో బహిరంగ సభ పర్మిషన్ ఇచ్చాడు. ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా ఆవు గురించి, గోమాత పట్ల. ఇక చిట్టీల నిర్వాహకురాలు తన ఖాతాదారులను నిండా ముంచింది. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బీరప్పగడ్డ ప్రాంతానికి చెందిన రమాదేవి అనే మహిళ కొన్నేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తోంది. ఇటీవల తన ఖాతాదారుల వద్ద 50 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసుకుంది. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఇంటిని విక్రయించి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయింది. దాదాపు 40 మంది బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రమాదేవిని పిలిపించారు. ఆమెను విచారిస్తున్న పోలీసులు. మీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నామా? క్యాంటీన్లో జాబ్ పెట్టిస్తారా? క్యాంటీన్ మీతో క్యాంటీన్లో జాబ్ పెట్టిస్తాను. ఎంత డబ్బులు తీసుకున్నా మీ దగ్గర? 50,000 ఒకసారి, 50,000 ఒకసారి, ఒకసారి 1,50,000. 1,50,000 ఇచ్చారా? ఎంత ఇచ్చారమ్మా? 1,50,000 ఇచ్చింది సార్. 3 సార్లు 3 దిక్కులు చిట్టీలు లేక ఇప్పుడు కడతనే ఉంది. అయ్యో, మినిమం ఇందులో పని చేస్తుంది. మొహమ్మద్ మన్నాను. నేను ఉండేది ఎస్బిహెచ్ కాలనీ నియర్ దుర్గామాత టెంపుల్. నేను చిట్టి వేస్తున్న గత 2018 నుంచి 2019 దాకా వేసాను. 2 సంవత్సరాలు అయిపోయింది. చిట్టి అయిపోయింది కానీ పైసలు ఇప్పటిదాకా అందలేదు. చిట్టి వేసిన పేరు రమాదేవి, వాళ్ళ కొడుకు పేరు నవీన్ కుమార్, ఇంకో కొడుకు పేరు ప్రవీణ్ కుమార్. ఇంటికి చిట్టి వేయించుకుంది. 1,50,000 రూపీస్ చిట్టి వేయించుకుంది. చిట్టి అయిపోయాక కూడా తిప్పుతూనే ఉన్నది. ఇవాళ ఇస్తా రేపు ఇస్తా, ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అనుకుంటా ఇప్పటిదాకా ఇవ్వలేదు. రాత్రియే జంపు జిలానీ అయిపోయింది. ఇల్లు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మేము కాల్ చేస్తే కాల్ రెస్పాన్స్ ఇస్తలేదు. కావున దానివల్ల మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు నమోదు చేశాము. ఎంతమందికి? దాదాపు 30 మంది దాకా ఇవ్వాలి. టోటల్ అమౌంట్ వచ్చేసి 50 lakhs అవుతుంది. ఇల్లు అమ్మేసి జంపు జిలానీ అయిపోయింది రమాదేవి. ఓకే. ఇక మాదాపూర్లోని లెమన్ ట్రీ హోటల్పై పోలీసులు మెరుపుదాడులు చేశారు. వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రష్యాకు చెందిన 2 అమ్మాయిలు, ముంబై, పంజాబ్కు చెందిన 3 మోడల్స్తో పాటు ఒక విటుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మాటలు కొంచెం మంచిగా మాట్లాడాలి, ఏం కాదు. వచ్చే మాట పైన పోతుంది కదా. ఇక పాల్వంచ పట్టణ పరిధిలోని ఓ కాలనీకి చెందిన 65 వృద్ధుడు మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న ఓ వాటర్ ప్లాంట్ వనకుకు తీసుకువెళ్లాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న తన కూతురు కనిపించకపోవడంతో తండ్రి వెతకడం ప్రారంభించాడు. చివరకు వాటర్ ప్లాంట్ వెనుక ఉన్నట్లు గుర్తించాడు. బాలిక తండ్రి చూసిన వృద్ధుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితునిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫోక్సో కేసు నమోదు చేశారు. కొట్టుకెళ్ళాను సార్. మా ఆయన అటు నుంచి వస్తుంది సార్. పాప ఏదన్నా అంటే మా చిన్నమ్మాయి అన్నది సార్, డాడీ అక్కని తాత కొట్టుకుంటే తీసుకోపోయింది వాటర్ ద్వారా అని అంటే మా ఆయన వెళ్ళింది సార్. ఫస్ట్ వెళ్తే అన్నాడు కదా సార్, లేదు మీ అమ్మాయి లేదని చెప్పింది సార్. తర్వాత సార్ ఏమన్నా లేదన్నాడు సార్. మూడోసారి ఏమో పక్కన వాటర్ ప్లాంట్ ముందట ఒక అన్నయ్య ఉన్నాడు, మీ పాప లోపల ఉంది చూడు బాబు అంటే పోయి చూడంగానే బట్టలు ఇప్పించుకుంటుంది సార్. మా అమ్మాయిని ఇప్పింది సార్. ఆయన ఇప్పుకొని ఉన్నాడు సార్. ఇక మా ఆయన 2 దెబ్బలు ఆయన కొట్టి ఇక బయటకు వచ్చి అందరినీ కలిసి పిలిచింది సార్. భద్రాచలం కొత్తగూడెం జిల్లా పాలించే మండలం మా నౌపాడైతే వర్మ రోడ్డు. అక్కడ వెంటుకుంటాను, కిరాయికి ఉంటాను సార్. మేము రోజు కూలికి పనికి పోతాం. మా అమ్మాయి ఆడుకున్నానికి పోతున్నప్పుడు ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడు ఒక వాటర్ అంకులు, శేషగిరి రావాలి పేరు తీసుకొని వెళ్ళిపోయాడు. ఏంటి అంకులు మా అమ్మాయి ఎత్తుకొచ్చినాం అంటే ఎత్తుకురాలని 2 సార్లు పోయినా 2 సార్లు అదే సమాధానం చెప్పిండు. చెప్తే పక్కన ఒక వాటర్కి వచ్చాడు. మీ అమ్మాయి లోపల బట్టలు ఎత్తుతున్నాడు అంటే పోయి చూసే వారికే 2 గ్లాసులు సందుల మధ్యలో అమ్మాయిని పెట్టి బట్టలు ఎత్తుతాడు. ఆయన సెట్ ఎక్కి ఉన్నాడు. ఏంటి అంకురాలు ఉరికొచ్చే వరకు సెట్ వేసుకుని ఉరికి పారిపోయాడు సార్. శేషగిరి రావు భవానీ వాటర్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులకు ఉగాది పురస్కారాలు ప్రకటించింది. సివిల్ పోలీసులతో పాటు అగ్నిమాపక, విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ, ఎస్పీపీఎఫ్ విభాగాల్లో పనిచేస్తూ గడిచిన 2 ఏళ్లలో ఉత్తమ పనితీరు కనపరిచిన 583 మందికి పథకాలు అందజేస్తోంది. పోలీసులు గర్వంగా భావించే మహోన్నత సేవ, ముఖ్యమంత్రి సేవ, కఠిన సేవ, ఉత్తమ సేవ పథకాలను ప్రకటించింది. గోదావరి నదిలో మునిగిన బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం, విజయవాడ బందర్ కాలువలో పడిపోయిన బాలికను రక్షించిన ఆర్ఎస్ఐ అర్జున్ రావులకు ముఖ్యమంత్రి శౌర్య పథకాలు అందించనుంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీశైలంలో అంబరాన్నంటిన ఉగాది సంబరాలు, కన్నుల పండుగ మల్లికార్జున స్వామి ప్రభోత్సవం. భద్రాద్రిలో శాస్త్రోక్తంగా సీతారాముల తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి కోసం సందర్శనంగా ముస్తాబవుతున్న రామయ్య కోవెల. మానసారెడ్డిని అభినందించిన ఎమ్మెల్సీ కవిత, తెలంగాణకు గర్వకారణంగా నిలవాలని హితవు. టీఆర్టీఓల ఉద్యోగాలంటూ
సంబరాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం 583 మందికి పథకాలను అందజేసిన అధికారులు. ఈ బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హిత.